అంటదు. అరే ఎలా కాలిందిరా నాన్న? ఎంతమంది ఉన్నారు పిల్లల్లోనా? చాలా మంది పిల్లలు ఉన్నారు. భయవేసి పారిపోయించారు. బయట పారిపోయించారా? ఏం చదువుతున్నావు? 7th క్లాసా? ఎక్కడా? ఎక్కడది? ఈ హాస్టల్ మొత్తం రీచ్లో ఎంతమంది ఉంటారు? నమస్కారం, వీబీ న్యూస్కి స్వాగతం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఫిబ్రవరి 18 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా. గన్నవరం నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం. గన్నవరంలో లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం. రాత్రి వేళ ఒక్కసారిగా వ్యాపించిన మంటలు. రాత్రి 12 నుండి 1 గంటలోపు జరిగిన అగ్ని ప్రమాదం. 35 మంది పిల్లలు ఉన్న డి బ్లాక్లో వ్యాపించిన మంటలు. షార్ట్ సర్క్యూట్ వల్ల నిద్రిస్తున్న పరుపులపై నిప్పురవలు పడి చెలరేగిన మంటలు. 6 విద్యార్థులు ఆశ్రమంలోనే ఉండిపోవడంతో తలుపులు పగలగొట్టి బయటకు తీసుకొచ్చిన స్థానికుల సహాయంతో తప్పిన పెను ప్రమాదం. 6 విద్యార్థులను గాయాలతో 108 వాహనంలో గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. భయంతో పరుగులు పెట్టిన విద్యార్థులు. మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. భయాందోళనలో విద్యార్థులు. Reach education money. అన్న ఎదరికెళ్దాం. ఏం జరిగిందో సార్ మాకు తెలీదు. మాకు బయట వాళ్ళు ఫోన్ చేస్తేనే తెలిసింది. మేము బయట వాళ్ళు ఫోన్ చేయటం వల్ల ఇక్కడికి వచ్చాము. ఆ నైట్ వాళ్ళు ఆ టైంలో ఫోన్ చేసి మాకు అది పిల్లలకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అంబులెన్స్తో మేము హాస్పిటల్ తీసుకొచ్చామని చెప్పారు. ఆ పక్కన వాళ్ళు ఫోన్ చేసి మేము ఇక్కడ చర్చ్ చూడమని చెప్పారు తప్ప వీళ్ళు ఫోన్ చేసి మాకేం చెప్పలేదు. మేము వీళ్ళకి ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వలేదు. ఫోన్ చేశాడు, ఈయన కూడా ఫోన్ చేశారు, రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత పక్కన వాళ్ళు పక్కన ఉంటారు చూడండి అంటే వేరే ఇంకా సిస్టర్, ఇక్కడ ఉండే సిస్టర్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నారు. ఏం పర్లేదులేండి పొద్దున్నే రండి అని చెప్పేసి అని అన్నారు. మేము ఇంక మార్నింగే వచ్చామండి. ఇప్పుడు బాబు వాళ్ళు ఇద్దరు ఇక్కడేనా? ఏ క్లాస్ చదువుతున్నారు? చిన్నప్పుడు 3rd క్లాస్. ఓకే మేడం. ఏ ఊరు మేడం? అది నూజివీడు సార్. నూజివీడు పక్కనేనా? నూజివీడు సార్. రాత్రి సుమారు నేను ఇక్కడ వాడిని చేస్తాను. రాత్రి సుమారు 12:15 నుంచి 1 గంట టైంలో మరి ఒక డి బ్లాక్, ఆ డి బ్లాక్లో దాదాపు మరి 35 మంది చిన్న పిల్లలు ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ షార్ట్ సర్క్యూట్ మూలాన మరి కొంతవరకు మరి బెడ్స్ మీద పడి బెడ్లు కూడా కాలటం జరిగింది, మంచాలు కూడా కొంచెం కాలటం జరిగింది. కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఆ 35 మంది ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రతి పిల్లోడు మేము వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మా సార్ ఇక్కడే ఉన్నారు, మాకు నైట్ సెక్యూరిటీ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా వెంటనే స్పందించి మేము తగిన జాగ్రత్త తీసుకున్నాము. ఆ తర్వాత వెంటనే 108 ఫోన్ చేసి ఒక 6గురికి అంటే మైనర్, అది ఇట్స్ నాట్ అ మేజర్. ఒక 4 పిల్లలు ఊరికి చిన్న ఇదైంది. ఒక 2 పిల్లలు మాత్రం కొంచెం సఫర్ అయ్యారు. ఆ పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. ఏ పిల్లోడికి ఏ చైల్డ్కి కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రతి చైల్డ్ను కూడా మేము వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ తగిన సెక్యూరిటీ మేము ఇచ్చాము.
ప్రస్తుతం మరి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆ తర్వాత ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకుంటే అక్కడ మరి చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ ఉండదు అని చెప్పారు. వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ మా సారు మేడం గారు ప్రజెన్స్లో మరి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఏ చైల్డ్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పరిస్థితి నుంచి మేము బయట వేసాము. వెంటనే మా మేనేజ్మెంట్తో కూడా చెప్పేసాము. వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు వచ్చారు, మేము చెప్పాము. అందరూ ఇప్పుడు ఏ చూసి బ్లాక్ లో జరిగింది? 4 బ్లాక్. డి బ్లాక్లో అండి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 35 మెంబర్స్. ఏ క్లాస్ చదువుకునే వాళ్ళు? అంటే అన్ని స్టాండ్స్ అన్నదమ్ములు ఉంటారు కదా సార్, బ్రదర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏం చేస్తాం, ఒకే బ్లాక్లో ఉంచుతాం. అది ఎన్ని గంటల టైంలో జరిగింది ఇది? అదే సార్ 12:15 నుంచి 12:45 ఇబ్బంది లేకుండా ఉందండి. మరి పేరెంట్స్ కూడా ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. ఈ విషయాన్ని గమనించగలరని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.